హలో ఫ్రెండ్స్. డాక్టర్ డూమ్ ఐరన్ మ్యాన్ ఫేస్ డాక్టర్ డూమ్ మాస్క్ వెనకాల కనిపించగానే ఫ్యాన్స్ మొత్తం సంతోషంతో ఉప్పొంగిపోయారు. మార్వెల్ హిస్టరీలో ఆల్మోస్ట్ 17 సంవత్సరాలుగా మెయిన్ హీరోగా చూసిన రాబర్ట్ డి జూనియర్ ఇప్పుడు బిగ్గెస్ట్ విలన్గా వస్తున్నాడు. కానీ ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే డాక్టర్ డూమ్ ఎవరని. ఎందుకు మార్వెల్ ఫ్యాన్స్ అందరూ తన ఎంట్రీ కోసం ఇన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు? అసలు డాక్టర్ డూమ్ థానోస్ కంటే పవర్ఫుల్లా, లేక కాంగ్ ప్లేస్ని రీప్లేస్ చేయడానికే ఈ డాక్టర్ డూమ్ని తీసుకొని వచ్చారా? అవెంజర్స్ డూమ్ డే రిలీజ్ అయ్యే ముందు మనం కంపల్సరీ చూడాల్సిన మార్వెల్ మూవీస్ అండ్ సిరీస్ ఏంటి? ఎందుకంటే మార్వెల్ ఒక స్మాల్ డీటెయిల్ని ఒక మూవీలో చూపించి దాని పే ఆఫ్ని 5 సంవత్సరాల తర్వాత ఇంకొక మూవీలో చూపిస్తుంది. కాబట్టి మీరు డైరెక్ట్గా అవెంజర్స్ డూమ్స్ డే చూస్తే స్టోరీ ఎంజాయ్ చేస్తారేమో, కానీ కంప్లీట్ రిఫరెన్స్, హిడెన్ కనెక్షన్స్, ఎమోషనల్ ఇంపాక్ట్ ఇలాంటివి చాలా మిస్ అవుతారు. సో ఈరోజు వీడియోలో డూమ్స్ డే ఆరిజిన్ నుంచి స్టార్ట్ చేసి ఈ క్యారెక్టర్ ఎంసీయూలోకి ఎలా రావచ్చు అనేది ఈరోజు వీడియోలో మనం కంప్లీట్గా తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. డాక్టర్ డూమ్ అసలు ఎవరు? డాక్టర్ డూమ్ ఒరిజినల్ నేమ్ వచ్చేసి విక్టర్ వాన్ డూమ్. మార్వెల్ కామిక్స్లో లోకి, మ్యాగ్నెటో, గ్రీన్ గాబ్లిన్, థానోస్ ఇలా చాలా ఐకానిక్ విలన్స్ ఉన్నారు. కానీ మార్వెల్ ఫ్యాన్స్ని గ్రేటెస్ట్ మార్వెల్ విలన్ ఎవరని అడిగితే చాలామంది ఒకటే ఆన్సర్ ఇస్తారు, అదే డాక్టర్ డూమ్. ఎందుకంటే తను నార్మల్ విలన్ కాదు, ప్రపంచాన్ని డిస్ట్రాయ్ చేయాలని కోరుకునే సైకో కూడా కాదు. తన లాజిక్ ఏంటంటే, నేను ప్రపంచాన్ని రూల్ చేస్తే వార్స్ ఉండవు, పేదరికం ఉండదు, హ్యుమానిటీ బెటర్గా ఉంటుందని. దానికి అర్థం డాక్టర్ డూమ్ హీరోలాగా ఆలోచిస్తాడు, కానీ విలన్ మెథడ్ని యూజ్ చేస్తాడు. అదే డాక్టర్ డూమ్ యూనిక్నెస్. ఇంకా విక్టర్ వాన్ డూమ్ స్టోరీకి వస్తే, విక్టర్ చైల్డ్హుడ్ ఈజీగా అయితే లేదు. కామిక్స్ ప్రకారం తన మదర్ ఒక పవర్ఫుల్ పర్సన్, తన ఫాదర్ డాక్టర్. ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ వల్ల విక్టర్ తన పేరెంట్స్ని ఆల్మోస్ట్ చిన్నప్పుడే కోల్పోతాడు. అప్పటి నుంచి తను ఒకే గోల్ పెట్టుకుంటాడు, అదే పవర్, నాలెడ్జ్, కంట్రోల్. ఎవరు తన లైఫ్ని మళ్ళీ డిస్ట్రాయ్ చేయకూడదని చెప్పి తను డిసైడ్ అవుతాడు. కాబట్టి సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ వీటన్నిటిని కూడా తను నేర్చుకుంటాడు. అదే టైంలో మ్యాజిక్ మీద కూడా తన ఇంట్రెస్ట్ డెవలప్ అవుతుంది. ఇదే డాక్టర్ డూమ్ని మార్వెల్లో యూనిక్ క్యారెక్టర్గా మార్చింది. ఎందుకంటే ఐరన్ మ్యాన్ టెక్నాలజీ యూజ్ చేస్తాడు, డాక్టర్ స్ట్రేంజ్ మ్యాజిక్ని యూజ్ చేస్తాడు, అండ్ ఇక్కడ డాక్టర్ డూమ్ ఈ రెండింటిని యూజ్ చేస్తాడు, సైన్స్ ప్లస్ మ్యాజిక్. ఈ కాంబినేషన్ మార్వెల్ యూనివర్స్లో చాలా అంటే చాలా డేంజరస్. ఇంకా డాక్టర్ డూమ్కి ఫ్యాంటాస్టిక్ ఫోర్కి కనెక్షన్ ఏంటి? కాలేజ్ డేస్లో విక్టర్ ఒక యంగ్ జీనియస్ని కలుస్తాడు. అతను ఎవరో కాదు, రిచర్డ్స్. ఇతను ఫ్యూచర్ ఫ్యాంటాస్టిక్ ఫోర్ లీడర్. ఇనిషియల్లీ వీళ్ళిద్దరూ కూడా క్లాస్మేట్స్గా ఉండేవాళ్ళు. తర్వాత వీళ్ళిద్దరూ శత్రువులుగా మారిపోతారు. అలా శత్రువులుగా మారడానికి కారణం ఒక డేంజరస్ ఎక్స్పెరిమెంట్. విక్టర్ ఒక డేంజరస్ ఎక్స్పెరిమెంట్ని ట్రై చేస్తాడు. రిచర్డ్స్ ఆ ఎక్స్పెరిమెంట్ చూసినప్పుడు క్యాలిక్యులేషన్స్లో స్మాల్ మిస్టేక్ ఉందని చెప్పి ముందే వార్నింగ్ ఇస్తాడు. కానీ విక్టర్ మాత్రం దీన్ని అస్సలు పట్టించుకోకుండా ఆ ఎక్స్పెరిమెంట్ని మొదలు పెడతాడు. దీంతో ఎక్స్పెరిమెంట్ కాస్త బ్లాస్ట్ అయిపోతుంది. విక్టర్ ఫేస్ మొత్తం సివియర్గా డ్యామేజ్ అయిపోతుంది. ఇంకక్కడి నుంచి రిచర్డ్స్ మీద విక్టర్కి హేట్రేట్ అనేది మొదలవుతుంది. నా లైఫ్ స్పాయిల్ అయింది, దీనికి రీజన్ రిచర్డ్సే అని చెప్పి విక్టర్ తన మీద పగ పెంచుకుంటాడు. కానీ రియాలిటీలో మిస్టేక్ మాత్రం తన క్యాలిక్యులేషన్స్లోనే ఉంది. బట్ విక్టర్ దాన్ని యాక్సెప్ట్ చేయడు. అదే తన ఈగో. డాక్టర్ డూమ్ క్యారెక్టర్కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అండ్ బిగ్గెస్ట్ వీక్నెస్ ఈ ఈగోనే. నెక్స్ట్, ది ఐకానిక్ మాస్క్. బ్లాస్ట్ తర్వాత విక్టర్ ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోతాడు. ప్రపంచం మొత్తం తను ట్రావెల్ చేస్తాడు. కొన్ని కామిక్ వర్షన్స్ ప్రకారం టిబెట్ సైడ్ మాంక్స్ దగ్గర తన ట్రైనింగ్ తీసుకుంటాడు. తన సైన్స్ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుంటాడు, మ్యాజిక్స్ నేర్చుకుంటాడు. ఫైనల్గా ఒక మెటల్ ఆర్మర్ని తను క్రియేట్ చేస్తాడు. అండ్ ఆ లెజెండరీ మెటల్ మాస్క్ స్టిల్ రెడ్ హార్ట్గా ఉండగానే తన ఫేస్ మీద పెట్టుకుంటాడు. బర్న్ అవుతున్న మెటల్ మాస్క్ని ఫేస్ మీద పెట్టుకుంటే పెయిన్ మామూలుగా ఉండదు. కానీ ఆ పెయిన్ని ఇగ్నోర్ చేసి ఫేస్ మీద తన మాస్క్ని పెట్టుకుంటాడు. ఎందుకంటే ఫిజికల్ పెయిన్ కన్నా తన ఈగో చాలా అంటే చాలా రెట్లు ఎక్కువ. అప్పటి నుంచే విక్టర్ వాన్ డూమ్ కాస్త డాక్టర్ డూమ్గా మారతాడు. యాక్చువల్గా ఈ డాక్టర్ డూమ్ ఆర్డినరీ విలన్ అయితే కాదు, తనకి ఒక ఓన్ కంట్రీ కూడా ఉంది.
దాని పేరే లాట్వేరియా. ఇది ఒక ఫిక్షనల్ యూరోప్ నేషన్. కానీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే డాక్టర్ డూమ్ అక్కడ కింగ్, ప్రెసిడెంట్, సైంటిస్ట్, మిలిటరీ కమాండర్, చెప్పాలంటే ఆ నేషన్కి అంతా కూడా తనొక్కడే. కామిక్స్ వర్షన్లో లాట్వేరియా పీపుల్ కూడా డూమ్స్ని కొన్ని సిచ్యువేషన్స్లో రెస్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే అక్కడ క్రైమ్ ఆల్మోస్ట్ ఉండదు, టెక్నాలజీ అడ్వాన్స్డ్గా ఉంటుంది, కంట్రీ సెక్యూర్గా ఉంటుంది. కానీ ఫ్రీడమ్ అంటారా, అదే కాస్త లిమిటెడ్గా ఉంటుంది. ఈ ఒక్క విషయంతోనే తను విలనా లేక లీడరా అనే కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాడు. అదే డాక్టర్ డూమ్ రైటింగ్ బ్రిలియన్స్. ఇక డాక్టర్ డూమ్ పవర్స్ విషయానికి వస్తే చాలామంది డాక్టర్ డూమ్ అంటే మెటల్ సూట్ అని చెప్పి అనుకుంటారు. కానీ అది కంప్లీట్ ట్రూత్ అయితే కాదు. తన పవర్స్ లిస్ట్ చూస్తే ఖచ్చితంగా అందరూ షాక్ అవ్వాల్సిందే. జీనియస్ ఇంటెలిజెన్స్, వరల్డ్స్ టాప్ ఇన్వెంటర్స్లో ఒకడు, అడ్వాన్స్డ్ ఏఐ, టైమ్ ట్రావెల్ టెక్నాలజీ, ఎనర్జీ వెపన్స్, ఫోర్స్డ్ ఫీల్డ్స్, మ్యాజిక్ స్పెల్స్, మిస్టికల్ నాలెడ్జ్, ఇలాంటివి ఎన్నో కూడా తను యూజ్ చేయగలడు. సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఐరన్ మ్యాన్ టెక్నాలజీ, డాక్టర్ స్ట్రేంజ్ మ్యాజిక్, బ్లాక్ ప్యాంథర్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ కలిసి ఒక్క డాక్టర్ డూమ్లో ఉంటాయి. అందుకనే డాక్టర్ డూమ్ని డిఫీట్ చేయటం అంటే అంత ఈజీ కాదు. నెక్స్ట్, డాక్టర్ డూమ్ వర్సెస్ థానోస్. ఈ విషయం గురించి తెలుసుకునే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి త్వరగా కనుక సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఇదే బిగ్గెస్ట్ కంపారిజన్, థానోస్ వర్సెస్ డాక్టర్ డూమ్. థానోస్కి ఇన్ఫినిటీ స్టోన్స్ ఉంటే ఆల్మోస్ట్ అన్స్టాపబుల్. కానీ స్టోన్స్ లేకపోతే తన పవర్ అనేది రెడ్యూస్ అవుతుంది. కానీ ఇక్కడ డాక్టర్ డూమ్ మాత్రం సిచ్యువేషన్ని బట్టి అడాప్ట్ అవుతూ ఉంటాడు. టెక్నాలజీ యూస్ చేస్తాడు, మ్యాజిక్ యూస్ చేస్తాడు, స్ట్రాటజీ యూస్ చేస్తాడు. ఎదుటి శత్రువుతో సైకలాజికల్ గేమ్స్ ఆడుతూ ఉంటాడు. కామిక్స్లో కొన్ని స్టోరీస్లో డాక్టర్ డూమ్ థానోస్ని కూడా అవుట్ స్మార్ట్ చేసిన కొన్ని మూమెంట్స్ అయితే ఉన్నాయి. కాబట్టి పవర్ కంపారిజన్ కన్నా ఇంటెలిజెన్స్ కంపారిజన్లో డాక్టర్ డూమ్ చాలా అంటే చాలా డేంజరస్. నెక్స్ట్, ఎంసీయూలో డాక్టర్ డూమ్ ఎలా ఎంట్రీ ఇస్తాడు, ఇక్కడే స్టోరీ అనేది ఇంట్రెస్టింగ్గా మారబోతుంది. డాక్టర్ డూమ్ ఎంసీయూలో ఇప్పటి వరకు అఫీషియల్గా ఫుల్ క్యారెక్టర్లు అయితే కనిపించలేదు. కానీ మల్టీవర్స్ సెగ స్టార్ట్ అయ్యాక మార్వెల్ స్లోగా పీసెస్ని అరేంజ్ చేయడం స్టార్ట్ చేసింది. ఫ్యాంటాస్టిక్ ఫోర్, ఇన్క్లూజన్స్, మల్టిపుల్ యూనివర్సెస్, వేరియంట్ కాన్సెప్ట్స్, టైమ్ ట్రావెల్, రియాలిటీ కొలాప్స్, ఇవన్నీ ఒక పెద్ద పజిల్ పీసెస్ లాగా ఉన్నాయి. మరి ఆ పజిల్స్ మిడిల్లో డాక్టర్ డూమ్ ఎలా ఉంటాడు, అది అర్థం కావాలంటే మనం డాక్టర్ డూమ్ హిస్టరీ తెలుసుకుంటే సరిపోదు. ఎంసీయూ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో రిలీజ్ అయిన కొన్ని మూవీస్ అండ్ సిరీస్ని మనం కంపల్సరీ చూడాలి. ఎందుకంటే అక్కడే అవెంజర్స్ డూమ్స్డే ఫౌండేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. మరి ఫస్ట్గా ఏ మూవీ నుంచి మనం స్టార్ట్ చేయాలి, ఇదంతా కూడా నెక్స్ట్ పార్ట్లో క్రొనాలజికల్ ఆర్డర్లో ప్రతి మూవీ అండ్ సిరీస్ ఎందుకు ఇంపార్టెంట్, స్కిప్ చేస్తే ఏం మిస్ అవుతాం, డాక్టర్ డూమ్కి డైరెక్ట్ లేదా ఇండైరెక్ట్ కనెక్షన్ ఏంటి, ఇవన్నీ కూడా మనం పార్ట్ 2లో డిస్కస్ చేద్దాం. సో ఆ వీడియో మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ అండ్ బై బై. హ్యావ్ నెక్స్ట్ డే.